హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఏం లేదండి, ఇది పాత వీడియోనే. మేము కొత్తగా టీవీ కొన్నాం కదా, ఆ వీడియో అనమాట. మేము అంతకుముందు అయితే 32 ఉన్నిందండి, ఇప్పుడైతే 55 తీసుకున్నాము. అది పాతది, కొంచెం అక్కడక్కడ డాట్స్ లాగా వచ్చిందండి. ఎప్పుడైనా కాలిపోద్దులే అని చెప్పి, పిల్లలు కూడా నెట్ ఉంది కాబట్టి దాంట్లో అయితే నెట్ సపోర్ట్ చేయదనమాట పాత టీవీ, సోనీ అప్పుడుది. అందుకని చెప్పి నెట్ టీవీ తీసుకున్నామండి. నెట్ వస్తుంది అనమాట ఈ టీవీలో. ఇదైతే పర్లా బాగుంది. మా అమ్మ వాళ్ళ కాడ కూడా ఇదే ఉందండి, అట్లాంటి టీవీయే తీసుకున్నాం మేము కూడా. దానికి బాబు అయితే లేడండి, పాప ఉంది ఇక్కడే బిగించేటప్పుడు. అందుకని బాబుకి అసలు తెలియదు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నాడు అనమాట. బిగించడానికి బిగించి ఆయన వచ్చాడండి. అది ఎలా బిగిస్తున్నాడో చిన్న చిన్న వీడియోలుగా తీసానండి. ఆ వీడియో క్లిప్ని యాడ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే స్టార్టింగ్లోనే టీవీని తీసేసి బోళ తిప్పి పొనుకొని పెట్టాడనమాట, నిద్రపుచ్చుతున్నాడు దానికి. మేమైతే దానికైతే బిగించొద్దు అన్నాము. ఫస్ట్ సెట్ చేసి అవును చూస్తాను, తర్వాత తీసేస్తాను అని చెప్పాడు. అందుకని చూడండి, ఆయన చెప్పాడు కదా, గమ్ముగా అయిపోయాడు. మేమైతే గోడకి సెట్ చేయమని చెప్పాము. గోడకు కూడా కరెక్ట్గా సరిపోయింది మా గోడకి. అందుకని 55 ఇంచెస్ తీసుకున్నాం. ఇంకొంచెం పెద్ద గోడ కానీ ఇంకొంచెం పెద్ద టీవీ అయినా తీసుకునే వాళ్ళమే. అందుకని గోడ చిన్నదే కాబట్టి అది సరిపోద్దండి కతక్కన. ఫస్ట్ వాళ్ళ లెక్క ప్రకారం అయితే అవి బిగించి చూడాలంట పెట్టి. అందుకని నేను అట్లా ట్రయల్ చేసుకుంటాను అని చెప్పే లోపల చేసుకోమన్నాము. ఇది బిగేయడం స్టార్ట్ అయిపోయింది అనమాట. చేసేసాడు, చాలా వరకు చేస్తున్నాడు అనమాట. ఇంకా గోడకి సీళ్ళలో ఎంత కొట్టాలంటండి, అవి కొట్టిన తర్వాత చేస్తాడు కొరవ పని. చెప్పాను కదా, ఫస్ట్ ట్రైలో అవి బిగించి మరీ చూడాలంట వాళ్ళు. అందుకని చెప్పి బిగించి చూశాడు పెట్టి. మనం కొద్దనుకున్నాం కాబట్టి తీసేస్తున్నాడు అనమాట. తర్వాత తీసేసి మళ్ళీ గోడకి ఎన్నో డాట్స్ పెట్టాడండి, కొలతల ప్రకారం డాట్స్ పెట్టి. దాన్ని ఏమంటారో గుర్తు రాలేదు కానీ, అది స్టాండు కొలతల ప్రకారం స్టాండ్ బిగించాడనమాట. స్టాండ్కి లాస్ట్లో టీవీని ఫిట్టింగ్ చేశాడు. అది స్టాండ్కి అటువైపు స్టాండ్లు ఉన్నాయి కదా, అవైతే లాస్ట్లో తీసేసాడండి. ఇది ఊరికనే చెక్ చేసేదానికోసము ఆ రెండు బిగించి ముందు అసలు ఆన్ అవుతుందా, బాగుందా టీవీ అని చెప్పి ఫస్ట్ చెకింగ్ అని ఇలాగ బిగించేసాడు కదా, ఇంకా అన్నీ చెక్ చేసుకుంటున్నాడు అనమాట. చెక్ చేసిన తర్వాత ఇంకా అన్నీ తీసి మళ్ళీ యథాప్రకారం తీసేసాడు. అంటే ఆ స్టాండ్ వరకు ఇప్పుడు తీసేసాడండి. బజాజ్ కార్డ్ మీద తీసుకున్నానండి టీవీ. అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆ స్టాండ్కి డాట్స్ అవి పెట్టి చెక్ చేసుకొని స్టాండ్ బిగియాలన్నమాట. గోడకు బిగిస్తాడు. ఇప్పుడు గోడకు బిగించిన తర్వాత ఇంకా టీవీ పని స్టార్ట్ చేస్తాడనమాట. చూడండి, ఇంకొక స్టాండ్ ఉంది లోపల. ఆ స్టాండ్ మాత్రం దీనికి మాత్రం కాస్ట్ డబ్బులు తీసుకున్నాడు. ఆ స్టాండ్ ఎంత పడుతుందో అంతవరకు ఫస్టే ఫోన్లోనే చెప్పాడు. స్టాండ్ మీరు తెచ్చుకుంటారా, మమ్మల్ని తెమ్మంటారా అని. ఇంకా మీరే తీసుకొచ్చేసేయండి అని చెప్తే, స్టాండ్ వరకు కాస్ట్ వేరుగా డబ్బులు ఇవ్వాలి అని చెప్పాడనమాట. అందుకే అట్లాగే ఇస్తాము అని చెప్పాము. చూడండి, ఇది ఏ విధంగా బిగిస్తున్నాడు, టీవీ వెనక బిగిస్తున్నాడు. అవును, గోడకు వచ్చి మళ్ళీ ఇంకో స్టాండ్ వేస్తున్నాడు అనమాట. నాకు కూడా మొదటిసారి అండి ఇలాగ చూడడము. అంతకుముందు అయితే కింద స్టాండ్ మీదే ఉండిందనమాట. ఈ గోడ స్టాండ్ అయితే నేనైతే చూడలేదు, ఇదే మొదటిసారి. అందుకని ఆసక్తికరంగా చూస్తూ ఉన్నాను. నేను కూడా ఒక పక్క వీడియో కూడా తీస్తున్నాను, ఎప్పుడు చూడలేదు కదా అందుకని.
దీనికైతే బిగిచ్చేసాడండి. ఇప్పుడు ఇంకొక స్టాండ్ ఉంది కదా, అక్కడ చూడండి స్టాండ్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉందన్నమాట స్టాండ్ కూడా. ఇప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళి మార్కింగ్ చేసుకుంటున్నాడు గోడకి. డ్రిల్లర్ కూడా ఉందండి, ఆయన కాడే ఉంది. అది దాంతో హోల్స్ పెట్టేటట్టున్నాడు. నాకు కూడా తెలియదు, నేను ఫస్ట్ టైం కదా చూడడం, అన్నీ గమనిస్తా వీడియో తీస్తూ ఉన్నానండి అంతేను. చూడండి ఎలా మార్కింగ్ చేసుకుంటున్నాడు, అంటే డాట్స్ పెట్టేసి వదిలేస్తున్నాడు. తర్వాత డాట్స్ దగ్గర డ్రిల్లర్తో డ్రిల్ చేస్తున్నాడు అనమాట. ఇల్లు అయితే ఆ డ్రిల్లర్ వాడటం వల్ల మెస్సీగా అయిపోయిందండి, దుమ్ముగా. తర్వాత మళ్ళీ నీట్గా కడుక్కోవచ్చులే అన్నీ వదిలేసామన్నమాట. చూడండి అదంతా దుమ్ము పడిపోయింది బాగా. ఇప్పుడైతే కొలతలు తీసుకున్నాడు కదా, డాట్స్ పెట్టున్నాడండి. మీకైతే వీడియోలో కనిపించలేదు, కానీ అమ్మడి నుంచి అయితే మాకు కనిపిస్తున్నాయి బాగా. చూడండి చాలా ఈజీగా వేస్తున్నాడు హోల్స్. అది మనం కీల పెట్టి హోల్ వేయాలంటే ఎంత కష్టమో అండి. ఈ డ్రిల్లర్ సహాయంతో అయితే చాలా ఈజీగా హోల్స్ పడిపోతున్నాయి. అసలు కీలతో కొట్టాలంటే ఒక రోజంతా పట్టద్ది ఆ విధంగా కాబట్టి ఈ విధంగా మళ్ళీ దాంట్లో మళ్ళీ ఎన్నో పైపులు లాంటిది ప్లాస్టిక్ ఐటమ్ పంపిస్తున్నాడండి. దాంట్లో మళ్ళీ కీల పంపిస్తున్నాడు. చాలా రకాలు ఉన్నాయి దీంట్లో కూడా, నాకు కూడా తెలియదు, ఇదే మొదటిసారి కాదు చూడటం. చూస్తూ ఉన్నాను, ఆయన బిగిస్తూ ఉంటున్నాడు, మీరు కూడా చూసేస్తూ ఉండండి. వాళ్ళు అది డిష్ కదా ఇదనట్టు కాదులే అట్లా పనిచేసేది. మూసుకొని వాడు చాక్ తీసుకున్నా కొద్దిగా అన్ని చదువు పంపిస్తున్నా వచ్చేసి అంతలే వాటి అన్న ఈ టీవీ కూడా అంత స్టాండే కావాలా? టీవీ అది ఎంత పడుతుంది స్టాండ్? ఈ సంవత్సరాలు ఆడుతున్నాను బట్లా పుట్టినాలా అచ్చి బట్లా బా వెళ్ళే సంవత్సరం మర్చిపోయినా అది హెచ్డీ కదా ఆ రోజు మార్చి
బాక్స్ అదే ఆ రోజు మార్చింది ట్యాక్ వేరే ఆ టీవీ ఎవరు చూడలేదు ఇంతకుముందు పాత మా జాబ్ నుంచి కదా దీనికి ఒక ఇంకొచ్చి స్పీకర్ సౌండ్ బాక్స్ లేదా ఒక్కడే కదా ఆయన ఒక్కడే కదా కొంచెం ఆయన ఒక్కడే కదా వచ్చిన ఒక్కడే కదా వచ్చిన చూడండి మొత్తం బిగించేసిన తర్వాత అనమాట నా స్టార్ట్ చేసి చూపించాడు మాకు. తర్వాత మా ఆయనకైతే అర్థమైంది, నాకైతే అసలు అర్థం కాలేదండి. మళ్ళీ మా పాపకు కూడా అర్థమైంది. అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో చూస్తుంది, పాప వాడుతుంది కాబట్టి పాపకు కూడా అర్థమైంది. నాకు ఇప్పుడు కూడా సగం అర్థం కావట్లేదు ఆ టీవీ. చూడండి అన్నీ కొన్ని పెట్టి చూపిస్తున్నాడు. కొరవ వీళ్ళకైతే ప్రాసెస్ అయితే తెలుసు, నాకు ఒకదానికే అయితే ప్రాసెస్ తెలియదు అనమాట. నిదానంగా నేర్చుకోవాలి నేను కూడా. ఇది అయిపోయిందండి. ఇది అయిపోయిన తర్వాత సాయంత్రం అబ్బాయి అయితే ఇంట్లో లేడు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నాడు. అప్పుడు సర్ప్రైజ్గా వాడికి చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాము. వాడు సర్ప్రైజ్గా ఫీల్ అయ్యిస్తాడో లేదో చూడాలి. అదే టైంకి కరెంట్ అయితే పోయిందండి. కరెంట్ పోవడం వల్ల చూడండి ఏ విధంగా ఉందో. ఇంకా కరెంట్ వచ్చినాక చూపించాలని చెప్పి ఆ కిందే ఉండిచ్చాము, పైకి కూడా రానివ్వలేదు, అంటే టీవీ చూసేస్తాడని. మా సైడే కరెంట్ అయిపోయింది, పక్క సైడ్ ఏమో కరెంట్ అయితే ఉంది.
ఇప్పుడైతే కరెంట్ వచ్చేసిందండి. ఇప్పుడు చూద్దామని వాళ్ళ నాన్న తీసుకొని వెళ్తున్నాడు. వాడు సర్ప్రైజ్ ఫీల్ అవుతాడో లేదో మీరే చెప్పండి. వాళ్ళ హుషారు మీద అయితే వస్తున్నాడు చూడండి. వాడికైతే ఆనందానికి అవధులు లేకుండా అయిపోయినట్టు అయిపోయిందండి కొత్తగా చూడడం వల్ల. ఫస్ట్ స్టార్టింగే వాళ్ళు బొమ్మలు పెట్టుకున్నారండి. ఆ బొమ్మలు చూసుకుంటా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. కాసేపు సాంగ్స్ పెట్టుకున్నారు. మా వాడికైతే ఫుల్ హ్యాపీ అండి. మేమైతే చూసేసింది కాబట్టి పాప తెలుసు కాబట్టి నార్మల్గా ఉంది. వాడికి ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. చూడండి, కళ్ళు మూసిపెట్టినా కూడా మూసి పెట్టనీయట్లేదు వాడు. నేను చూడాలి, నేను తీస్తాను, నేను చేస్తాను అనే లెక్కలో ఉన్నాడు. పిచ్చి పట్టినట్టు వేసాడండి వాడు డ్యాన్స్ అయితే. ఆ రోజు మాత్రమే, తర్వాత రోజు ఉంది కాబట్టి తర్వాత వదిలేసేసాడు అనమాట. 2 రోజులకి మోజు తీరిపోయింది పిల్లకాయలకి, పెద్దోళ్ళకి ఇద్దరికి. ఇంతే అండి నా వీడియో. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు, వంటల వీడియోలు ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే తప్పకుండా నేను చేసే అన్ని వీడియో తీసి పెట్టగలుగుతానండి. కానీ వ్యూస్ రాని దెబ్బ తీయాలన్నా కూడా ఇంట్రెస్ట్ లేకుండా అయిపోతుంది. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ.